ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి చక్కని సమయం ప్రభు మనకి ఇచ్చారు. పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో కీర్తనలు ధ్యానం చేసే సమయం. మరి కీర్తనలు ధ్యానం చేద్దాం. 61వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. చాలమ్మా. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. హల్లెలూయా. దేవా నా ప్రార్థన ఆలకించు, నా మొర ఆలకించు ప్రభువా. దేవా నీవు మాత్రమే నా ప్రార్థన వినే దేవుడవు. ఏ అవసరం ఉన్నా సరే మనిషితో చెప్పుకునే కన్నా దేవునితో చెప్పుకోవడం ఉత్తమం. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. మీరు ఎంతో చక్కగా ప్రార్థన చేయాలి. శుక్రవారము చక్కని వాక్యం ప్రభు ఇచ్చాడు కదా, 7 అంశాలు. ఆ విధంగా దేవునికి మనం మొదలు పెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా ప్రార్థనకు చెవియొగ్గుము. చూడండి, చెవియొక్కి వినడం అంటే దగ్గరికి వచ్చి అదేంటో ఆ మాట ఏంటో వింటూ ఉంటారు ఒక్కొక్కసారి. ఆ విధంగా దేవుడు మన ప్రార్థనకి చెవియొక్కి వింటాడంట. మన దగ్గరికి వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తున్నావో చెవియొక్కి దేవుడు వింటాడు. నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు పరిశుద్ధంగా లేవు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు చెవియొక్కి వినడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు చెవియొక్కి దేవుడు నీ మొర వింటాడు. మన శుక్రవారం ధ్యానం చేసాం కదా, పవిత్రమైన చేతులెత్తి దేవుడికి ప్రార్థన చేయాలి. పవిత్రత ఎక్కడైతే ఉన్నదో అక్కడ ప్రభు ఉంటాడు. పరిశుద్ధత దేవునికి ఎంతో ఇష్టమైనది. హల్లెలూయా. పరిశుద్ధమైన వారిగా ఉన్నప్పుడు దేవుడు చెవియొక్కి మన మొర వింటాడు. హల్లెలూయా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర పెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. మన భూమి మీద ఉన్నాం, దేవుడు పరలోకమందు ఉన్నాడు. మన ప్రార్థనకు దేవుడు పరలోకము నుండి మన మధ్యకు వస్తాడు. ఆయన మన మధ్య నివాసము చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లిపోగా. లేదంటారా? ఇలాంటి సందర్భం అనేక మంది జీవితాల్లో ఉంటది. ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటది. ప్రాణములో ఎంతో నిరాశ, ఎంతో నిస్పృహలు, ఎంతో కన్నీటిమయం, భయంకరమైన స్థితులు అనేక మంది అనుభవిస్తూ ఉంటారు. మనము ప్రాణము తల్లడిల్లగా మన ప్రార్థన ఆలకించేవాడు యెహోవాయే. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు ప్రభువే. మనం తప్పక జవాబు పొందుకుంటాం. మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుడు మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. కుటుంబం ద్వారానో, బంధువుల ద్వారానో, ఎవరి ద్వారానో మన ప్రాణము తల్లడిల్లిపోతా ఉంటది. ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక పరిస్థితిని చూసినప్పుడు మన ప్రాణం ఎంతో తల్లడిల్లుతుంది. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు కనుక, ఆయన చూసే దేవుడు కనుక, ఆయన మన మొరను ఆలకించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నా ప్రాణము తల్లడిల్లగా నీకు మొరపెడుతూ ఉన్నాను. నేను ఎంతో భయానకమైన స్థితిలో నీకు మొరపెడుతున్నాను. నా బాధల్లో నేను నీకు మొరపెడుతూ ఉన్నాను అంటున్నాడు దావీదు. హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. నువ్వు ఎంతో ఆశీర్వాదం పొందాలనుకుంటున్నావు, అయితే నువ్వు ప్రారంభ దశలోనే ఉన్నావు. దేవుడిని అడగాలి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వే నన్ను ఎక్కించు. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ రాజు? చూడండి, గొర్రెల కాపరిని రాజుగా చేశాడు. రాజు అవడం అంటే చిన్న విషయమా? రాజ్యానికి రాజు అవడం అంటే చిన్న విషయమా? దేవుడు అంత మంచి స్థితిలో పెడతాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వు నన్ను నడిపించు. నువ్వు దేవుని పని చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ పని చేస్తాడు. ఈ గొప్ప సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మన ముందు దేవుడికి ఒక అడుగు వేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడము మొదలు పెడతాడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడే ఎక్కిస్తాడు. నువ్వు అందుకునే ఆశీర్వాదాలు ఇంత అంతం కాదండి. దేవుడు ఎంతో సమృద్ధిగా ఉంచుతాడు. నీ ఇంటిలో లేమి అన్నది లేకుండా దేవుడు చేస్తాడు. కరువు నీ యొద్దకు రావడానికి భయపడుతుంది, లేమి నీ యొద్దకు రావడానికి భయపడుతుంది. దేవుడు నీ జీవితంలో సర్వ సమృద్ధి ఇస్తాడు. దేని గురించి ఆలోచించే పని లేదు. నువ్వు దేవుడి బిడ్డగా ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. సర్వ సమృద్ధితో దేవుడు నింపుతాడు. దేవుడు నీ జీవితాన్ని అత్యధికమైన ఆశీర్వాదముతో మారుస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అంటే చాలా గొప్పది. దావీదు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాడు. దేవునితో ఉంటే నాకు చాలు. లోకమును పెంటగా ఎంచుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. లోకమును పెంటగా ఎంచుకున్నాడు ఆయన. దేవుని యందే నా బలము, దేవుడే నాకు బలము, దేవుడే నా శక్తి, దేవుడే నా దీవెన, దేవుడే నా ఆశీర్వాదం అని
వారంతా ఎంచుకున్నారు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు ఎక్కిస్తాడు. పిల్లలు ఉన్నారు, వెయిట్ లిఫ్టింగ్ లని వాళ్ళు చాలా ఆటల్లోని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు ఎక్కించారు. హల్లెలూయా. పోటీ పడేవారు చాలా మంది ఉంటారు మన దగ్గర, కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎవరు? దేవుడు ఎక్కించాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, అందులో పాస్ అయ్యి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే ఎవరు ఎక్కించాలా? దేవుడే ఎక్కించాలి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతూ ఉండగా వాళ్ళ ఎదుగుదలలో ఆశీర్వాదం ఎవరు ఇవ్వగలరు? దేవుడే ఇవ్వగలడు. ఏదైనా ఒక వాహనం కానీ వస్తువు కానీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ రుణ బాధలన్నీ తీర్చేదెవరు? దేవుడు మాత్రమే. హల్లెలూయా. కుటుంబాన్ని నడిపించేది ప్రభువే. ఒక భార్యను, ఒక భర్తను, బిడ్డల్ని నడిపించేది దేవుడే. నేనైతే ఇలా ప్రార్థన చేస్తాను, నేను భక్తిలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించాను. హల్లెలూయా. ఎందుచేతనంటే ఇహలోకమైన ఆశీర్వాదం అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే కదా. పరలోకంలో గొప్ప ఆశీర్వాదం ఈ ప్రభు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఈ పరిచర్య నిమిత్తం ఎక్కించు ప్రభు అని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మన జీవితంలో అసాధ్యం అన్నది మనకి ఏదీ లేదు. దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. నీకు మేలైనదే దేవుడు ఇస్తాడు. నీకు ఏది అవసరమో అంతవరకే దేవుడు ఇస్తాడు. నీకేం కావాలో అదే దేవుడు ఇస్తాడు. నువ్వు ఊహించేసి నువ్వు ఏదేదో అనేసుకుని నాకు ఇవ్వలేదు అని బాధపడక్కర్లేదు. ఆయన తలుచుకుంటే నువ్వు ఆశించిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికమైనది దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉండివి, నీవే నా ఆశ్రయం ప్రభా, నీవే నా బలము ప్రభా, నీవే నా ధ్వజము ప్రభా, నీవు తప్ప నాకెవరు లేరు. దేవునికి ఆశ్రయముగా, దేవుని సన్నిధికి మనం వెళ్ళిపోవాలి. ఆయనే మనకు ఆశ్రయం. ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చే ప్రార్థన చేస్తాం. దేవా, నీవే నాకు ఆశ్రయము, నీతో మాట్లాడితే నాకు చాలు ప్రభా, నువ్వు నాకు ధైర్యాన్ని ఇస్తావు ప్రభా అని దేవుని సన్నిధిలో మనము ఉండేవారిగా ఉండాలి. తర్వాత వచనాలు 2 వచనాలు చదవండి. చాలమ్మా. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, శత్రువుల దాడి నుండి కాపాడేవాడు దేవుడే. హల్లెలూయా. శత్రువు మన పైన దాడి చేయాలని చూసినప్పుడు దేవుడు బలమైన కోటగా ఉంటాడంట. అనేకమైన శత్రువులు ఉంటారు కదండి. మన చుట్టూ కూడా సూటి మాటలు అనే వాళ్ళు ఉంటారు, ఎన్నో కాని మాటలు అంటారు. కొంతమంది చూపులతో చంపుతారు కదా, కోపంగా చూస్తా అంటారు. చూపులు, ఆ కను దృష్టి అంట దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని దేవుని వాక్యము చెబుతా ఉంటది. మన కను దృష్టి దేవునికి నచ్చేదిగా ఉండాలి. నీ కనురెప్పలు అటు ఇటు కాకుండా సూటిగా దేవుని వైపు చూడమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొంతమంది బుర్ర కదపరు, కళ్ళు కలుపుతారు. నాకు అసలు ఇప్పటికీ రాదది. చాలా సందర్భాల్లో చూశాను నేను. ఆ చూపేటండి బాబు, బుర్ర ఇలాగే ఉంటది, తన కళ్ళు మాత్రం ఇలా తిరుగుతాయి. నా బుర్ర కూడా తిరిగిపోద్ది నాకైతే కనుక. నాకు అలా రాదు, కానీ చాలా సందర్భాల్లో చూశాను. అలాంటి చూపు క్రైస్తవులకి తగదు. నువ్వు చూస్తే స్ట్రైట్ గా చూస్తే, లేకపోతే ఇలా తిరిగిపో, కళ్ళు కదపకూడదు. అది పరిశుద్ధత కాదు. మన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ కాళ్ళు, నీ చేతులు, నీ కళ్ళు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటే అది దేవునికి ఎంతో నచ్చుతుంది. జాగ్రత్త. క్రైస్తవ్యంలో దేవుని పని చేయడము చాలా కష్టం, చాలా కష్టమైనది, చాలా కష్టమైనది. దేవునికి నచ్చే విధంగా మనం జీవించినప్పుడే దేవుడు మాట్లాడతాడు. చాలా మంది అంటారు, ఏంటి ప్రభా నాతో మాట్లాడు. దైవజనులు అంటారు ఎప్పుడు కూడా దేవుడు మాతో ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు అంటారు. మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదంటే దేవునికి పరిశుద్ధత ఎంతో ఇష్టం. మేము చిన్నది చేసిన దేవుడి దగ్గర ఎంతో పశ్చాత్తాపంతో క్షమించు ప్రభా, క్షమించని అడుగుతూ ఉంటాం. చిన్న తప్పు చేస్తున్నాం. దేవా, ఎప్పుడైతే దేవుడు మనల్ని క్షమించాడో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. ఆయన మనల్ని వెన్ను పట్టి నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన జీవితంలో గొప్ప ఆదరణ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మన పేరు ఆయన నోటిలో ఉంటది. హల్లెలూయా. దేవుడు మన పేరు పెట్టి పిలుస్తాడు. దేవుడు మన పేరును ఘనతగా నిలబెడతాడు. దేవుడు మన పేరును ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతుల్లో ఉండేది ఎంతో సంతోషం. కీర్తనలు 61వ కీర్తన 4వ వచనంలో, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. యుగ యుగములు
దేవుని గుడారములో నివసించాలి. ఈ భూమి మీద నివసిస్తున్నంత కాలము దేవుని మందిరంలో మనం నివాసం చేయాలి. దాని తర్వాత పరలోకంలో మనం అడుగుపడాలి. హల్లెలూయా. అది మన జీవితం. మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆరాధనకి రావాలి, ప్రార్థనలకి రావాలి, అన్ని ప్రార్థనకి రావాలి. మీరు వేరే వేరే ప్రార్థనలకు వెళ్తాను అంటున్నారు చాలా మంది. వెళ్ళండి, కానీ మన ఆరాధన మన ప్రార్థనలు మానేసి వెళ్ళిపోకూడదు. ఇక్కడ మీ గురించే వాక్యం సిద్ధపడుతూ ఉంటాం. ముందు మన సన్నిధికి మన యొక్క ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైనా అడిగితే చెప్పండి, మాకు ప్రార్థన ఉంది ఈరోజు, మాకు ఖాళీ లేదు. మా ఖాళీ ఉన్నప్పుడు తప్పుగా వస్తాం. హల్లెలూయా. ప్రార్థనకి ఎప్పుడు కూడా మానకూడదు. ఎందుకు చేతనగా మరి మీ అందరినీ దృష్టిలో పెట్టుకునే కదా వాక్యాన్ని సిద్ధపడతాం. దేవా, మరి బిడ్డలకి ఏ వాక్యం సిద్ధం చేస్తున్నావు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నీ అడుగు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునితో నడవాలి. దాని తర్వాత దేవుని గుడారము పరలోక పట్టణంలో నీ అడుగు పడాలి. హల్లెలూయా. అటువంటి జీవితం నీకు ఉండాలి. నీ రెక్కల చాటున దాగుకుందును. దేవా, నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను ప్రభా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము. నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను. దేవుని ఆశ్రయం, దేవుని సన్నిధిలో దేవుని నీడలోకి మనం వెళ్ళేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుచేతనగా అపాయం వచ్చినప్పుడు నిన్ను కాపాడేవాడు ప్రభువే. అపాయం వచ్చినప్పుడు నిన్ను రక్షించేవాడు ప్రభువే. అపాయం వచ్చినప్పుడు నీ యొక్క ప్రతి బాధను వినేవాడు ప్రభువే. హల్లెలూయా. నీ ప్రార్థన వినేవాడు ప్రభువే. చూడండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎక్కడికి వస్తారు మీరు? మీ సేవకుడి దగ్గరికి వస్తారు. వచ్చి సేవకులతో చెప్తారు, ఇలా ఇలా అయ్యిందండి, ప్రార్థన చేయండి అని. అప్పుడు ఆ ప్రార్థన ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే సేవకుల ద్వారా చక్కని వాగ్దానం ఇచ్చి వారిని ఆ శ్రమలో నుండి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో నీ సేవకుడు నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ సమయం ఫోన్ లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక సన్నిధికి కట్టుబడి ఉంటుంటే అది ఎంతో మంచిది, అది ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న తోడనే మన జీవితంలో మార్పు, మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. దేవుని రెక్కల చాటున మనం ఉన్నప్పుడు మనకి అధైర్యం అనేది ఉండదు. ఎందుచేతనగా ఏ సమస్య వచ్చినా ప్రభువే చూసుకుంటాడు అనే ఒక మంచి ధైర్యం కలవారిగా మనము ఉంటాము. దేవా, చదవమ్మ. చాలమ్మా. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. దేవా, నేను నీకు మొక్కుకున్నాను, నా యొక్క మొక్కుబడులు నీవు అంగీకరించి ఉన్నావు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను అనే మొక్కుబడి ఉందా? ప్రతిదినము వాక్యం చదువుతాను, ప్రతిరోజు కూడా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఏ ఆదివారము నేను మాను, ఏ శుక్రవారము నేను మాను ప్రభువా అని చక్కని మొక్కుబడి నువ్వు చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చిన శ్రేష్టమైన వాటి అన్నింటిలో ప్రథమ నీకు ఇస్తాను ప్రభువా, నీకు ఇచ్చిన నీ గణపరుస్తాను ప్రభువా అని ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. శాంతమ్మ గారు సాయి ప్రియ నీటి బాప్తిసం పొందిన తర్వాత శాంతమ్మ గారు అనుకున్నారంట, ఏమనంటే కూటం పెడదాము, చక్కగా అన్ని ఏర్పాట్లు చేశాను. దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడంట ఆమెతో. ఏమనంటే, సంవత్సరం అంతా కూడా వాక్యాన్ని అందించి సంవత్సరం అంతా కూడా నీ గురించి ప్రార్థన చేసిన దైవజనులు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో, వారికి నువ్వు కానికివి అని మాట్లాడాడంట దేవుడు. హల్లెలూయా. నువ్వు భోజనాలు అన్ని పెడతానంటున్నావు, బానే ఉంది. మరి దైవజనులు నీ కోసం ఎంత ప్రార్థన చేశారు, ఎంతగా నీ గురించి తహతహలాడారు, ఎంతగా నీ గురించి ఎదురు చూస్తారు. వాళ్ళు ఒకసారి నీ జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ అమౌంట్ తీసుకెళ్ళి నా సేవకులకి ఇచ్చే అన్నాడంట దేవుడు. హల్లెలూయా. అయితే ఆమె నా దగ్గరికి వచ్చి అన్నారు, అమ్మా నేను చక్కగా భోజనాలన్నీ పెడదామని అనుకున్నాను, కానీ ప్రభు ఇలా మాట్లాడాడు నా సేవకులను చూడని, అందుకని నేను మీకు అందజేస్తున్నాను అని ఇచ్చినప్పుడు వెంటనే నేను ప్రభు వైపు చూసి అన్నాను, ప్రభు నువ్వు నన్ను మరిచిపోను. నిజమే కదా, బలహీనత ఉన్నా, నీరసం ఉన్నా వాక్యం చెప్పడం ఎప్పుడు మానలే, ఎప్పుడు ప్రార్థన చేయడం మానలేదు. దైవజనులకి ఎంతో కష్టం, సంవత్సరం అంతా కూడా మీ గురించి ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, సేవలో బలంగా నిలబడడం. మరి సేవకుల్ని చూడాలి కదా, సేవకుల్ని పోషించాలి కదా. దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె వచ్చి అన్నారు, నేను కూటం పెడతానులేండి మామూలుగాను, అయితే దానికోసం నేను పెట్టిన అమౌంట్ మీకు ఇస్తున్నానని చెప్పి ఆమె ఇచ్చి వెళ్ళారు. అప్పుడు దేవుని వైపు చూస్తాను, దేవా నువ్వు పోషించువాడు, నువ్వు దీవించువాడవు,
నువ్వు బలపరచువాడు. ధనమును మనుషుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఇవ్వడు. మనము ధనమును ఘనమును ప్రేమించకూడదు. బిడ్డలను ప్రేమించినప్పుడు దేవుడికి మెచ్చి ఆయనే ప్రేరేపణ కలిగించి ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనము చేసుకున్న మొక్కుబడులు దేవునికి చెల్లించేవారిగా మనము ఉండాలి, దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి. నువ్వు అది వాయిదాలు వేయకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఉండాలి. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, సంవత్సరానికి తగ్గట్టుగా కూటాలు ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, ఎక్కడ చూసినా క్రిస్మస్ కూడికలే. మా ఇంట్లో కూటం అంటే మా ఇంట్లో కూటం అంటున్నారు. మరి మన పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో మన బిడ్డలు ఎలా ఉన్నారు? ఎవరెవరు పెట్టుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ కూడా కూడికలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుచేతనగా 12 నెలలు దేవుడు కాపాడాడు కదండి. అపాయాలు రాకుండా, తెగుళ్ళు రాకుండా, నీరసాలు రాకుండా, బలహీనతలు రాకుండా దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు. మరి దేవునికి కృతజ్ఞత మనము తెలిపేవారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాలి. ప్రభా, సంవత్సరం అంతా నన్ను కాపాడు, సంవత్సరం అంతా నన్ను దీవించమని మనము కూడికలు ఏర్పాటు చేసుకుంటే అది కుటుంబాలకే ఆశీర్వాదం, కుటుంబాలకే అది ఎంతో దీవెన. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు కదా, ప్రభా, నేను నీ మొక్కుబడులు చెల్లిస్తాను, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. రాజులకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములుండును గాక. రాజులకు దీర్ఘాయువు కలుగునుగాక, అతని సంవత్సరములు తరతరములు ఉండును గాక. హల్లెలూయా. దీర్ఘాయువి, దీర్ఘాయుష్మతులుగా నిలబెట్టు. దేవా, నువ్వు ఇచ్చిన దీర్ఘాయువు నీకే ఉపయోగపడాలి. మేము అదే ప్రార్థన చేస్తాం. అనేక మంది గురించి ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా నిలబెట్టు ప్రభా. దీర్ఘాయువుతో నిలబెట్టు. ఆ దీర్ఘాయువు అంతా నీకే ఉపయోగపడాలి. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. దేవుడు ఆనందం ఇచ్చినప్పుడు నువ్వు లోకానికి ఉపయోగపడకూడదు, కానీ దేవునికి ఉపయోగపడే బిడ్డగా నీవు ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడితేనే దేవుడు నీ జీవితాన్ని అత్యధికంగా మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని బలమైన కోటగా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించును గాక, అతన్ని కాపాడుటకే కృపా సత్యములు నియమించును. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెను. దినము ప్రభువా, నా మొక్కుబడులు నేను నీకు చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తిస్తాను. నిత్యము కూడా దేవుని కీర్తించాలి. దేవా, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, దేవా నాకు ఉండడానికి గృహం ఇచ్చావు, ఆహారం ఇచ్చావు ప్రభా. మరి నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు ప్రభా. నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను కీర్తిస్తాను. దేవా, నీ సన్నిధిలో నేను బలంగా ఉంటాను ప్రభా. మాటలతో చాలా మంది కోటలు కట్టేస్తారు, అవి అనవసరం. దేవునికి మాటల కోటలు దేవునికి నచ్చవు. నీ యొక్క పనులు ఉండాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు, చూడండి, చేసేస్తామండి, అలాగేనండి, ఇలాగేనండి అంటారు, కానీ ఆ పనులు అవ్వవు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వే పనైనా దేవునికి చేయాలంటే అది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆ పని నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. దేవుడి దగ్గర నువ్వు కోటలు కట్టలేవు, దేవుడే నీ జీవితంలో కోటగా కట్టాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఏ కోటలు కట్టలేవు. నువ్వు ఎంతగా దేవుడిని పొగిడేసినా ఆయన ఏం పొంగిపోడు. ఆయన మన హృదయాన్ని ఆయన చూస్తాడు. కాబట్టి దావీదు వలె మన జీవితము దేవునికి సమర్పించినప్పుడు, అర్పించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. సంవత్సరం అంతా అయిపోయింది, ఇంకా చాలా చివరి రోజుల్లో ఉన్నాం. నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నాం. నీ జీవితం నూతన పరచబడాలి. పాతవన్నిటి గతించిపోయి నూతనమైన జీవనంలోకి నువ్వు వచ్చినప్పుడు నూతనమైన ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. దేవుని కీర్తన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.